హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో వారికోజ్ వెయిన్స్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజా వి కొప్పాల మనతో ఉన్నారు. ఈ సమస్యలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా రాజా గారితో మాట్లాడండి. హలో సార్. హలో అండి. నమస్తే సార్. యాక్చువల్లీ ఈ వారికోజ్ వెయిన్స్ అనేది అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది? రైట్ అండి. సో అసలు ఈ వారికోజ్ వెయిన్స్ అంటే బేసిక్లీ మనం కాళ్ళకి వెళ్ళే కొన్ని ధమనులు అని ఉంటాయి, ఆర్టరీస్. అవి రక్తాన్ని కాళ్ళకి తీసుకువెళ్తాయి. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చేవి కొన్ని ఉంటాయి, సిరలు అంటే వెయిన్స్. ఈ వెయిన్స్లో కానీ కవాటాలు చెడిపోయి రక్తం సరిగా పైకి వెళ్ళలేక కాళ్ళు ఉండిపోయినా, లేదా మరీ ఇతర కారణాల వల్ల ఈ వెయిన్స్లో బ్లాకేజ్ ఉండడం వల్ల బ్లడ్ పైకి వెళ్ళలేకపోయినా, అంటే డివిటి అని కూడా అంటాం. ఏ కారణంగా అయినా రక్తం సరిగా పైకి వెళ్ళలేకపోతే దాన్ని వారికోజ్ వెయిన్స్, ఆర్ ఇంకా మోర్ యాక్యురేట్గా చెప్పాలి అంటే వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఇవి రెండు బేసిక్గా ఒకటే. కాకపోతే ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అంటే మామూలుగా ప్రజల్లో ఉన్న ఆలోచన ఏమంటే ఈ టీవీ షోలో చూపించినట్టుగా వెయిన్స్ బయటకు కనిపించాలి అనుకుంటాము. డీప్ వెయిన్స్, డివిటి అంటే లోపల ఏదో ప్రాబ్లం అని అనుకుంటాము. ఇవి రెండిట్లో కూడా వచ్చే పరిణామం సేమ్. ఎందుకంటే బ్లడ్ సరిగా కాళ్ళ నుంచి వెళ్ళలేక కాళ్ళు నల్లబడ్డం, నొప్పి వేయటం అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒకటే హెడ్డింగ్ కింద వీనస్ ఇన్కాంపిటెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఏమి కాదు అంటే నరాల వాపు. చాలాసార్లు ఏంటంటే ఇవి నరాలు ఉబ్బిపోయాయి అని న్యూరలాజికల్ ప్రాబ్లం అనుకొని చాలా పొరపడుతుంటారు. ఇలా ఉబ్బినవి నరాలు కావు, ఇవి సిరలు. ఈ వ్యత్యాసం గ్రహించడం చాలా అవసరం. ఈ వారికోజ్ వెయిన్స్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వారిలో అలాగే ఎలాంటి వర్కింగ్ స్టైల్లో కనిపిస్తుంది ఎక్కువగా? రైట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమంగా చెప్పుకోవాలంటే వారికోజ్ వెయిన్స్ రావటం అనేది ఒక జెనెటిక్ ఇష్యూ. అంటే బేసికలీ కొన్ని ఫ్యామిలీస్లో కొంత ప్రిపాండరెన్స్ ఉంటుంది. కొన్ని మన జనువులు మనకున్న జనువుల వల్ల ఈ వెరికోజ్ వెయిన్స్ పుడుతుంది. ఇది పుట్టడానికి ఆహారమో నిలబడమో మనం చేసే పనో కారణం కాదు. ఇది పుట్టడానికి కారణం మన జనువులు. మోస్ట్ ఆఫన్ 96%. అలా పుట్టిన వెరికోజ్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం నిల్చుకుని ఎక్కువగా జాబ్స్ చేసుకునే జాబ్స్లో మనం చూస్తాం. అంటే స్టాండ్ చేసి మనం చేసే లేకపోతే టీచర్సు, ఎనెస్థీసియా డాక్టర్సు, లేదంటే చాలాసార్లు మన సేల్స్ పీపుల్, ఇలాగా నిల్చుకుని ఎక్కువగా కాలు కదపకుండా ఒకే ప్రదేశంలో ఎక్కువగా నిల్చుకునే వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం. ఇక వయసుకు వచ్చేటప్పటికి వారికోజ్ వెయిన్స్ అనేది అన్ని వయసుల్లో మనం చూస్తాం. కాకపోతే ఎక్కువగా 30 to 50 years విమెన్లో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత మనం అది ఎక్కువగా చూడటం జరుగుతుంది. బట్ వర్చువలీ ఆల్ ఏజ్ గ్రూప్స్లో మనం వారికోజ్ వెయిన్స్ చూడటం జరుగుతుంది. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్ అనేది నరాల సమస్యగా పరిగణించవచ్చా లేదంటే సిరల సమస్య అంటారా? రైట్ అండి. ఈ తేడా తెలియడం చాలా ఇంపార్టెంట్. ప్రాబబ్లీ ఈ షోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. సో చాలామంది ఇప్పుడు మనం చూపించినట్టుగా ఉన్న ఉబ్బిన వాటిని నరాలు అంటాం. అవి నరాలు కావు. ఆర్ ఇంకో విధంగా చెప్పాలంటే మన ఇంటికి వచ్చే కరెంటు తీగలు నరాలు. మన ఇంటికి వచ్చి వెళ్ళే నీళ్ల పైపులు ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో మనము ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఈ నీళ్ల పైపుల గురించి మాట్లాడుతున్నాం, ఈ కరెంటు తీగల గురించి మాట్లాడలేదు. సో అందుకని చాలామంది ఏంటంటే ఇవి నరాల ప్రాబ్లం అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోకల్ డాక్టర్ కూడా ఈ వ్యత్యాసం తెలియకపోవడం వల్ల వాళ్ళ న్యూరలాజికల్ ట్రీట్మెంట్లు పనికిరానివన్నీ రాయటం, దీనివల్ల ఇంకా ప్రాబ్లం పెరిగిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండడం చాలా అవసరం. దీన్ని ట్రీట్ చేయాల్సిన వాళ్ళు ఓన్లీ వాస్కులర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళకి మాత్రమే దీని ట్రీట్మెంట్ మీద కంప్లీట్ అవగాహన ఉంటుంది. అండ్ ఆ ఇంపార్టెన్స్ తెలుసుకొని అలా ట్రీట్మెంట్ చేసుకుంటేనే తగ్గుతుంది. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు చాలామంది స్టాకింగ్స్ యూజ్ చేస్తుంటారు, అవి ఎంతవరకు కరెక్ట్? రైట్ అండి. సో బేసిక్గా వారికోజ్ వెయిన్స్ వచ్చిన తర్వాత చాలామందికి సాక్సులు పెట్టడం జరుగుతుంది. ఈ సాక్సులు ఎవరికి పెట్టాలి, అలా పెట్టిన తర్వాత పూర్తిగా తగ్గిపోతాయా అనే ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ డాక్టర్ అయితే వాళ్ళకి సాక్స్ పెట్టారో వాళ్ళ ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, చాలాసార్లు ఏమవుతుందంటే మీరు సాక్స్ వేసుకోండి తగ్గిపోతుందని చెప్తారు, లేదా మరికొన్నిసార్లు ఏంటంటే ఈ గుడ్డ కట్టుకోండి తగ్గిపోతుందని చెప్తారు. అది పొరపాటు. ఈ సాక్స్ ఏంటంటే వాళ్ళ కాళ్ళ కొలతలు తీసుకొని వాళ్ళ సైజ్ ప్రకారం ఇచ్చిందే సాక్స్ అవుతుంది ఒకటి. రెండోది, ఈ సాక్స్ ఓన్లీ వెరీ ఎర్లీ వారికోజ్ వెయిన్స్కి పనిచేస్తుంది. సాక్స్ అంటే తొడుగులు. ఇవి మన కాళ్ళ వేళ్ల దగ్గర నుంచి మోకాల దాకా కానీ తొడ దాకానే ఉంటాయి. ఈ తొడుగులు ఓన్లీ ఎర్లీ వారికోజ్ వెయిన్స్లో పనిచేస్తాయి. అంటే కాళ్ళలో నొప్పి కానీ బాధ కానీ నలుపు కానీ పుండ్లు కానీ లేని టైంలోనే పనిచేస్తాయి. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కాళ్ళ తొడుగుల వల్ల వెరికోజ్ వెయిన్స్ తగ్గిపోవు. ఆ వెరికోజ్ వెయిన్స్ కంట్రోల్ అయి ఉంటాయి. అంటే మీరు నెల రోజులు వేసుకుంటే నెల రోజులు కంట్రోల్ అవుతాయి, 2 ఏళ్ళు వేసుకుంటే 2 ఏళ్ళు కంట్రోల్ అవుతాయి. అంతేగాని క్యూర్ అవ్వవు. నాకు చాలామంది పేషెంట్స్ నేను వారం వాడాను తగ్గలేదు ఎందుకు డాక్టర్ గారు అని వచ్చి అడుగుతారు. వారం కాదు 10 ఏళ్ళు వాడినా అవి తగ్గవు, అలా కంట్రోల్ అవుతాయి. సో సాక్స్ వేసుకోవాలి అనుకుంటే పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా ప్రతిరోజు లైఫ్ అంతా వేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, కాళ్ళ నొప్పుల్ని కాళ్ళ వాపుల్ని వారికోజ్ వెయిన్స్ అనుకోవచ్చా?
Absolutely. The most common cause of leg pain is one of the most common causes is peripheral vascular disease. అంటే కాళ్ళల్లో ఉండే నొప్పులు ఎక్కువ శాతము కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా లోపంలో వల్ల కానీ లేదంటే కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే రక్త సరఫరా లోపంలో వల్ల కానీ వస్తుంది. సో అందుకనే మేము యాక్చువల్గా దీన్ని ఫారిన్ కంట్రీస్లో లెగ్ అటాక్ అని కూడా అంటాం. లెగ్ అటాక్ అంటే ఎలా అయితే హార్ట్ నొప్పి కారణం రక్త సరఫరా లోపం అవుతుందో హార్ట్ అటాక్ అంటే, అలానే కాళ్ళ రక్త సరఫరా లోపాన్ని వస్తే దాన్ని లెగ్ అటాక్ అంటాం. అండ్ దీని లెగ్స్ ఫర్ లైఫ్ అనే ఒక మూవ్మెంట్ కూడా ఉంది యూఎస్లో. దానిలో ఏంటంటే ఎవరైనా కాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఫస్ట్ కాళ్ళలో ఉన్న సమస్యలన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని అవి పూర్తిగా తగ్గించుకునే మార్గం ఎతకాలి. దానికి స్పెసిఫైడ్ క్లినిక్స్ ఉంటాయి మా ఎవిస్ హాస్పిటల్ లాగా. అలాంటి ప్లేసెస్లోనే మీకు కరెక్ట్గా ఇవాల్యుయేట్ అవుతుంది అండ్ దానికి సరైన పరిష్కారం దొరుకుతుంది. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్ అనేది చర్మ సమస్యగా ఏదైనా కనిపిస్తుందా? చాలా ఫ్రీక్వెంట్గా వారికోజ్ వెయిన్స్ చర్మ సమస్యతో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఎందువల్ల అంటే కాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళే రక్త సరఫరా లోపించినప్పుడు ఆ రక్తం అంతా కాళ్ళు ఉండిపోతుంది. అలా ఉండిపోయినప్పుడు కాళ్ళల్లో ఆక్సిజన్ అయిపోయిన రక్తం అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కాళ్ళు అలాగే ట్రాప్ అయిపోయి ఉండిపోవడం వల్ల ఆ బ్లడ్ అంతా చిన్న బయటికి సీప్ అయ్యి ఆ మ్యాక్రోఫేజెస్ తినేయటం వల్ల హీమోసిడరిన్ డిపాజిషన్ వస్తుంది. అంటే కాళ్ళలో బ్లాక్ రంగు ఏర్పడుతుంది. ఈ బ్లాక్ రంగు చాలామంది మోకాళ్ళ కింద భాగం ఏర్పడేదాన్ని చర్మ సమస్యగా భావించి దానికి రకరకాల క్రీములు, ఆయింట్మెంట్లు లేదా వేరు ట్రీట్మెంట్లు అన్నీ తీసుకుంటారు. దానివల్ల పెరుగుతుందే కానీ తగ్గదు. ఇన్ఫ్యాక్ట్ డెర్మటాలజీ లిటరేచర్లో కూడా దీన్ని వీనస్ ఎగ్జిమా అంటారు, లేదా స్టేసిస్ ఎగ్జిమా అంటారు, లేదా స్టేసిస్ డెర్మటైటిస్ అంటారు. అంటే బ్లడ్ సరిగ్గా కదలకుండా కాళ్ళలో ఉండిపోవడం వల్ల వచ్చిన చర్మ పరిణామం అని అర్థం. దానికి పనికిరాని ఆయింట్మెంట్లు అంటే చాలా ఆయింట్మెంట్లు స్టిరాయిడ్స్ ఉంటాయి. అది ఒక రోజు 2 రోజులు రాస్తే వేరు, కొన్ని నెలల తరబడి రాస్తే ఏమవుతుందంటే అక్కడ చర్మానికి రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి కాళ్ళంతా బాగా ఇన్ఫ్లేమ్ అయిపోయి కాళ్ళలో పుళ్ళు పడిపోతాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే దీని మీద తొందరగా వాస్కులర్ అటెన్షన్ తీసుకోవడం చాలా అవసరం. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా లేదంటే మెడిసిన్తోనే తగ్గిపోతుందంటారా? రైట్ అండి. సో వారికోజ్ వెయిన్స్కి మందులు ఇది చాలా కామన్ క్వశ్చన్. చాలామంది పేషెంట్స్ దీనికి మందులు ఏమున్నాయి, నేను మందులు కొన్నాళ్ళు తీసుకొని వస్తాను అని చెప్తూ ఉంటారు. సో మందుల పరంగా మనం చూసామంటే మెయిన్గా ఒక డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ ఉందండి. డాఫ్లాన్ యూరోప్లోనూ మరియు ఇండియాలో అప్రూవ్డ్. ఈ డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ తీసుకుంటే మీ వారికోజ్ వెయిన్స్ తగ్గవు. ఏమవుతుందంటే మీ కాళ్ళ నుండి నొప్పి బాధ ఒక 3% వరకు తగ్గుతుంది అంతేగాని ఆల్రెడీ ఇప్పుడు ఉబ్బిపోయిన టీవీ షోలు చూపిస్తున్నట్టుగా ఉబ్బిపోయిన వెయిన్ లోపలికి వెళ్ళిపోద్ది మందు వల్ల. సో ఇలాంటి డాఫ్లాన్ అనేది మేము యూఎస్లో నేను 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరికీ మేము చెప్పేవాళ్ళం కాదు. దానివల్ల ఏం లాభం లేదు. పైపెచ్చు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఒక 8 నుంచి 10 రకాల మందులు పట్టుకొస్తారు. ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన నొప్పికి అనవసరమైన పెయిన్ కిల్లర్స్ ఒక 8 నుంచి 10 రకాలు ఇస్తున్నారు అంతే, అంతకన్నా ఏం లేదు. ఆ పెయిన్ కిల్లర్స్ అధికంగా ఇవ్వటం వల్ల కిడ్నీలు పాటవటం. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డ్రగ్ ఇండ్యూస్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మందుల వల్ల కిడ్నీలు మూత్రపిండాలు పాడయ్యే సంఖ్య అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉంది. ఎందుకంటే ఇలా పనికిరాని మందులన్నీ మా ఫార్మసిస్ట్ చెప్తేనేమి లేకపోతే పూర్తిగా తెలియని డాక్టర్లు చెప్తేనేమి అవి తీసుకొని ఊరికే నొప్పులు తగ్గించుకునే మాత్రలు వేసుకోవటం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. సో ఎస్, దెర్ ఇస్ నో అదర్ ట్యాబ్లెట్. డాఫ్లాన్ ఇస్ ఓన్లీ డ్రగ్ అప్రూవ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్. అది కూడా 3 to 5% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో బాగా సివియర్ వారికోజ్ వెయిన్స్ ఉంటే దానికి సర్జరీ చేసో లేదంటే లేజర్ చేసి ఇది పూర్తిగా తగ్గిస్తేనే తగ్గుతాయి. కానీ అనవసరమైన పనికిరాని మందులు ఇంకా పనికిరాని ఆయింట్మెంట్లు పెట్టడం వల్ల ఇంకా ఈ వ్యాధి ప్రబలిపోతుంది. ఈ సమస్య పురుషుల్లో ఎక్కువ ఉంటుందా లేదంటే స్త్రీలలో ఎక్కువ ఉంటుందా? రైట్ అండి. సో వారికోజ్ వెయిన్స్ ఎక్కువగా మనం స్త్రీల్లో చూస్తాం. అంటే ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ బేబీ వెయిట్కి వెయిన్స్ నొక్కు పట్టడం వల్ల బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు ఉండిపోవటం వల్ల ఇవి ఎక్కువగా మనం చూస్తుంటాం అనమాట. ఇలా చూస్తే ఏమవుతుందంటే ఈ మనం 30 to 50 years ఏజ్ గ్రూప్ విమెన్లో 60% ఆఫ్ ద వారికోజ్ వెయిన్స్ చూస్తాం. అలానే పురుషుల్లో కూడా చూస్తామండి. పురుషుల్లో యూజువల్గా ఏంటంటే కాళ్ళు నల్లబడిపోయి పుళ్ళు పడిపోయి ఆ టైంలో వస్తారు. స్త్రీలు ఏంటంటే ఈ మోకాలు వెనక భాగం, పిక్కల వెనక భాగం, తొడల వెనక భాగం పెయిన్స్తో వస్తారు. సో కొంచెం ఆ వ్యత్యాసం ఉంటుంది. అండ్ జనరలీ విమెన్ హెల్త్ని ఇంకా తొందరగా ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకొని దాని ట్రీట్మెంట్కి దెల్ సీక్ అటెన్షన్. మెన్ ఏంటంటే అన్నిటికీ నెగ్లెక్ట్ చేసి అలా వెయిట్ చేస్తుంటారు. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్ సర్జరీ అనేది ఎంతసేపు పడుతుంది, ఎంత కాలంలో కోలుకోవచ్చు? రైట్ అండి. సో ఈ వారికోజ్ వెయిన్స్ ప్రొసీజర్ అనేది ఏంటంటే మనం ఒకసారి చేస్తే ఆ హాస్పిటల్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంటే బట్టి వాళ్ళ రికవరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏవిస్ హాస్పిటల్స్లో అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల మనం ఏంటంటే ఈ వెయిన్స్ ప్రొసీజర్ అప్రాక్సిమేట్లీ 8 to 10 minutesలో చేసేసి
అదైనా హాఫ్ అన్ అవర్కి ఇంటికి పంపించేస్తాం. పేషెంట్ ఎలా హాస్పిటల్కి వచ్చారో అదే పద్ధతిలో వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. ఎవరు వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఎత్తడం దించడం ఉండదు. వాళ్ళు కార్ డ్రైవ్ చేస్తే కార్ కూడా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. కానీ ఇంత సింపుల్గా ఇంత పర్ఫెక్ట్గా చేయాలి అంటే రెండు అవసరం. ఒకటి, బాగా ఎక్కువ కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే కొన్ని వేల కేసెస్, అండ్ అది ఇండియాలో హైయెస్ట్ నెంబర్ కేసెస్ మనం చేసాం. రెండు ఏంటంటే ఆ చేసేదానికి ఎనేబుల్ చేసే ఎక్విప్మెంట్ ఉండాలి. ఆ ఎక్విప్మెంట్ ఎవ్రీ 6 months ఒకసారి మా దగ్గర ఏవిస్లో ఇప్పుడు మొత్తం మా బ్రాంచెస్ అన్నీ కలిపి 8 లేజర్ మిషన్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి మేము చాలా ఫాస్ట్గా ఎఫెక్టివ్గా చేసి పంపించగలిగే అవకాశం మాకుంది. డాక్టర్ గారు, ఈ వారికోజ్ వెయిన్స్లో స్టేజెస్ ఎలా ఉంటాయి, స్టేజ్ వైజ్గా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? రైట్ అండి. సో ఈ వారికోజ్ వెయిన్ స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. సో కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టేజెస్ అడ్వాన్స్ స్టేజ్గా ఉందా, ఎర్లీ స్టేజ్గా ఉందా అని చెప్పాల్సింది మీ డాక్టర్. సో మనం ఈ షోలో డిస్కస్ చేసుకుంటాం, దానివల్ల కొంత అవగాహన పెరుగుతుంది. కానీ ఫైనల్గా ఇది ఎర్లీ స్టేజా, ఈ స్టేజ్ పెరిగిందా అని డిసైడ్ చేయాల్సింది ఒక ఎక్స్పీరియన్స్డ్ వాస్కులర్ ఎక్స్పర్ట్ మాత్రమే. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ఎర్లీ స్టేజెస్లో వెరికోస్ వెయిన్స్ కనిపించినట్టు చిన్న చిన్న వెయిన్స్లా కనిపిస్తాయి. యూజువల్గా ఈ కనిపించే వెయిన్స్ యొక్క చుట్టుకొలత అంటే డయామీటర్ 3 millimeters కన్నా తక్కువ ఉంటుంది. అండ్ ఏంటంటే దీనివల్ల ఎటువంటి సిమ్టమ్స్, నొప్పి కానీ, బాధ కానీ, కాళ్ళు లాగటం కానీ, కాళ్ళ వాపులు కానీ ఏమీ ఉండవు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి అంటే వెయిన్స్ కొంచెం ఇంకా ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఒకవేళ స్కానింగ్ చేసి చూస్తే దాని చుట్టుకొలత 3 millimeters కన్నా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు సాయంకాలం అయితే కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు పీకటం, కాళ్ళు వాచటం, లేదంటే కొంతమంది కాళ్ళంతా నొప్పి వేయటం ఇలాంటివి జరుగుతుంటే కొంతమందికి బ్లాకిష్ కలర్ కూడా సెకండ్ స్టేజ్లో డెవలప్ అవ్వచ్చు. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మోకాలు కింద భాగం అంతా బాగా కలర్ మామూలు చర్మం తన నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి బాగా బ్లాక్ అయిపోవడం, కొంతమందికి ఇన్వర్టెడ్ షాంపెయిన్ గ్లాస్ అంటాం, అంటే ఇలా కాలు ఇలా కిందకు వస్తున్న కొద్దీ బాగా టైట్గా సన్నబడిపోయి పైన లావుగా అట్లా ఉండిపోతుంది, కొంతమందికి బ్లాక్ అవుతుంది. అండ్ ఈ స్టేజ్లో యూజువల్గా చాలామందికి నొప్పి ఉంటుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో కాళ్ళలో పుళ్ళు పడతాయి. కాళ్ళల్లో పుళ్ళు పడడానికి 85% వారికోస్ వెయిన్సే కారణం. సో ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ అల్సర్స్ ఇన్ ద లెగ్ ఆర్ బికాస్ ఆఫ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో ఇది చాలా కామన్. సో చాలామంది అది గ్రహించుకోక దానికి రకరకాల విచిత్రమైన ట్రీట్మెంట్లు తీసుకుంటారు, దానివల్ల తగ్గదు. సో ఇలా ఈ 4 stages ఉన్నాయి. నా ఈ 4 stagesలో ఏంటంటే ఏ స్టేజ్లో ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఈ స్టేజ్తో పాటు వాళ్ళు చేసుకునే వృత్తి, వాళ్ళు బతకాలనుకునే లైఫ్ స్టైల్ అది కూడా పరిణామాలను తీసుకొని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్టేజ్లోనే ఒక బిజీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వచ్చి చెప్పారనుకోండి 28 ఏళ్ళకి, వాళ్ళకి ఏదో చేసి వెరికోసన్స్ తగ్గిస్తేనే తగ్గుతాయి, కానీ ఇది సెకండ్ స్టేజ్లే, నువ్వు కాసేపు ఉండు, నువ్వేం పట్టించుకోకు, వదిలేసే అంటే పెరుగుతూ ఉంటుంది, థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, అంతేగాని తగ్గదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి స్టేజ్ టు నెక్స్ట్ స్టేజ్ ప్రోగ్రెస్ అనేది కంపల్సరీగా అవుతుంది. కొంతమందికి స్లోగా అవుతుంది, కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది, కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ద స్టేజ్ ఇస్ ప్రోగ్రెసింగ్. ఈ సీజనల్ వేరియేషన్స్ వల్ల కొంతమంది నొప్పి తగ్గినట్టు అలా అనిపించినా కూడా అది తగ్గిపోవటం, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 1కి రావడం ఇంపాసిబుల్. అందరూ స్టేజ్ 2 టు స్టేజ్ 3 వెళ్తారు, స్టేజ్ 3 టు స్టేజ్ 4 వెళ్తారు. అలాగే ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఓకే, కర్నూలు నుంచి కాల్ రెడీగా ఉన్నారండి. మనోజ్ గారు, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి మనోజ్ గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి మనోజ్ గారు. టీవీ వాల్యూమ్ కట్టేసి మీరు ఫోన్లో మాట్లాడండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. లేజర్ అబ్లేషన్ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు? రైట్ అండి. సో ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఒకసారి ఉన్నాయని మనం నిశ్చయించుకున్న తర్వాత స్టేజ్ 2 ఆర్ అబౌవ్, స్టేజ్ 3, స్టేజ్ 4 అందరిలో కూడా మనం ఏం చేస్తామంటే ఈ రక్త సరఫరా సరిగా లేని వెయిన్స్ మార్గాన్ని, పైకి వెళ్లకుండా కిందకు వచ్చేలా కాళ్ళు ఉండిపోతున్న మార్గాన్ని మనం రిపేర్ చేయాలి. ఆ రిపేర్ చేసే పద్ధతి ఏంటంటే పాత రోజుల్లో పలు దగ్గర కట్ చేసి ఆ వెయిన్ని లాగి తీసేవాళ్ళం, స్ట్రిప్పింగ్ అంటారు. ఇప్పుడు ఆ స్ట్రిప్పింగ్ అవసరం లేకుండా చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కిచ్చేసి లోపలే వెయిన్స్ని కరిగిపించేస్తాం. ఇలా కరిగిపోతే ఏమవుతాయంటే వెయిన్స్ పూర్తి కరిగిపోయి బ్లడ్ పైకి నార్మల్గా ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది, కాళ్ళలో పూల్ అవడం ఆగిపోతుంది. ఈ లేజర్లో బ్యూటీ ఏంటంటే మనం వెంటనే పంపించేసేయచ్చు, ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. అండ్ హీలింగ్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ స్టేజ్లో కానీ వచ్చిన పేషెంట్స్కి 1 weekలో పూర్తిగా క్యూర్ అయిపోతుంది. కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు డెఫినెట్గా కొంత టైం పడుతుంది, కానీ వాళ్ళకు కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అంతేగాని ఇది మందుల వల్ల తగ్గదు. అండ్ మోర్ ఇంపార్టెంట్గా ఏంటంటే పాత రోజుల్లో చేసిన కటింగ్ ఆపరేషన్కి చాలా ఫెయిల్యూర్స్ ఉండేవి. ఓన్లీ 60% సక్సెస్ అయ్యేది. ఇది ఆల్మోస్ట్ 100% సక్సెస్ అవుతుంది, 97% సక్సెస్ అవుతుంది. ఓకే, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవచ్చా? అబ్సల్యూట్గా చేయించుకోవచ్చు అండి. షుగర్ ఉన్న వాళ్ళలో ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే షుగర్ ఉంటే కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ కాళ్ళలో పుండ్లు పడినాయంటే
ఆ పుండ్లు ఒక పట్టాన మానవు, ఎందుకంటే హై షుగర్ వాల్యూస్ వల్ల. సో అలాంటి మిక్స్ డిసీజ్ ఉన్నప్పుడు, అంటే డయాబెటీస్తో పాటు వాస్కులర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అసలు ఆ కాలు పుళ్ళు చాలాసార్లు తగ్గకుండా చాలాసార్లు కాలు తీసేసే అవకాశం కూడా వస్తుంది. సో కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, బీపీకి ఈ రోజుల్లో చేసే మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్, అంటే మేము చేసే టైప్ ఎక్కడ కట్ చేయకుండా సూదులు గుండా చేసే సర్జరీస్కి ఎక్కడ కూడా బీపీ ఈజ్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్, ఎవరికైనా చేసేసేయచ్చు. ఓకే, వరంగల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. కుమార్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, నా పేరు కుమ్మాలు సార్. చెప్పండి సార్, మాకు ఒక వారం రోజుల నుండి ఈ లెఫ్ట్ కాలు ఈ బొటనవేలు నుంచి వచ్చేసి ఒక ముఖాలు చిప్ప కిందికి ఒక 3 ఇంచుల కిందికి నుంచి కొంచెం తిమ్మిరిగా ఉంటాను సార్. అలాగే ఒకసారి మీరు రావాలండి, మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. ఇలాగ వచ్చే తిమ్మిర్లకి 2 కారణాలు. కొన్నిసార్లు ఏమో నడుములో ఏమన్నా గిస్కులు బల్జ్ అయినా కూడా అట్లా రావచ్చు. కొంతమందికి ఏమో ఆ మోకాల దగ్గర ఇష్యూ ఉండొచ్చు, లేదా మనం ఇప్పుడు ఇదాకా డిస్కస్ చేసుకుంటున్న వెరికోస్ వెయిన్స్ వల్ల కూడా అట్లా జరగచ్చు. ఏ కారణంగా ఉందో మనం దాన్ని డయాగ్నోస్ చేయాలి. సో మేము ఎవిస్ హాస్పిటల్లో ఫాలో అయ్యే పద్ధతి ఏమంటే, వచ్చిన ప్రతి పేషెంట్కి ఈ 3,000 రూపాయల వర్త్ డాప్లర్ పరీక్ష అనేది మేము ఫ్రీగా చేసేస్తాం. ఎందుకంటే మాకు ఎంతో దూరం నుంచి ఎన్నో ఊళ్ళ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ డబ్బులు కట్టించి మళ్ళీ ఆ టెస్టులన్నీ అనవసరంగా చేయించడం బదులు మేము ఫ్రీగా చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఇది వాస్కులర్ ప్రాబ్లమా కాదా అని మేము అందరికీ వాస్కులర్ స్క్రీనింగ్ చేసి చెప్తాం. ఇక్కడే కాదు, మా అన్ని క్లినిక్స్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు, హుబ్లీ మాకున్న క్లినిక్స్ అన్నింటిలో కూడా ఈ ప్రాసెస్ మేము ఫాలో అవుతాం. దగ్గర 35,000 మంది పేషెంట్స్కి మేము ఆల్మోస్ట్ 40,000కి వస్తుంది. అందరికీ ఫ్రీగా స్కాన్ చేసి చెక్ చేసి చూసుకోవడం జరిగింది. సో బట్ మీరు ఒకసారి రావాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలాసార్లు ఏంటంటే, ఇప్పుడు నాకు ఇవాళ ఒక 30 మంది పేషెంట్స్ వచ్చారు. దగ్గర 16 మంది, అందులో సగం కన్నా ఎక్కువ మంది పూర్తిగా ఇన్ఫెక్ట్ అయిపోయి కాలు ఆల్మోస్ట్ గ్యాంగ్రీన్ పరిస్థితుల్లో వస్తున్నారు. ఏ కరోనా, ఏ గవర్నమెంటు, ఏ పోలీసు, ఏ చీఫ్ మినిస్టర్ ఎవరు కూడా మీకు ఉన్న జబ్బుని నెగ్లెక్ట్ చేసుకోమని చెప్పట్లేదు. ఇప్పుడు అంత గ్యాంగ్రీన్ స్టేజ్లో వస్తే వాళ్ళకి కాలు తీసేసే అని చెప్పడం తప్ప మనం వాస్కులర్ ఆపరేషన్ ఫర్దర్ చేసేదేంలే. ఇవాళ ఇద్దరికి నేను చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో అది హైయెస్ట్ నెంబర్. ఇప్పుడు దాకా నేను నా లైఫ్ అంతా కలిపి ఒకరికి చేయాల్సి వచ్చింది. అలాంటిది ఇవాళ ఒక్కరోజు ఇద్దరికి చెప్పినాం, అంటే చేయలేదు, చెప్పినాం, అడ్వైజ్ చేసినాం. ఇది చాలా దురదృష్టకరం. ఏ గవర్నమెంట్ కూడా, ఏ పోలీస్ కూడా నా కాళ్ళు ఎమర్జెన్సీ ఉంది, కాళ్ళు నా వాసిపోయినాయి, కాళ్ళు నల్లగా అవుతుంది, నేను వెళ్ళి పెద్ద డాక్టర్ని కలుస్తాను అంటే ఎవరు కూడా ఆపరు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఎవరికీ ఆపట్లేదు. సో దయచేసి దీని మీద నెగ్లెక్ట్ చేయకూడదు, దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోండి. ఓకే, ఈ లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తుంది అని చాలామంది అంటుంటారు. అది ఎందుకు జరుగుతుంది? రైట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లేజర్ అనే కాదండి, మీ గుండెలో స్టెంట్ వేసినా, బ్రెయిన్లో ఏమైనా ఆపరేషన్ చేసినా, క్యాన్సర్ ఏది చేసినా కూడా ఎంతో కొంత రికరెన్స్ ఛాన్స్ ఉండడం అనేది మెడికల్ ఫీల్డ్లో సహజం. ఇప్పుడు మోకాలు చిప్పల ఆపరేషన్ చేసినా ఏమంటాం, మీకు 97% సక్సెస్, 98% సక్సెస్ అంటే దానికి అర్థం ఏంటి? 100లో ఇద్దరిలో మళ్ళీ సక్సెస్ అవ్వకపోవచ్చు అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్లో 100% అనే పదం పుట్టలేదు. ఇకపోతే వారికోస్ వెయిన్స్కి లేజర్ వరకు వస్తే మామూలుగా మంచి హ్యాండ్స్లో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ చేస్తే దీని సక్సెస్ రేట్ 97 to 98% ఉంటుంది. అంటే 100లో 98 మందిలో మళ్ళీ రాదు, ఒక ఇద్దరిలో వచ్చింది. ఆ ఇద్దరిలో రావడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటే, మనం చేసినప్పుడు ఒక వెయిన్ మిగిలిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ దురదృష్టం, ఇంత మనం చెప్పాం కదా ఈ ప్రాబ్లం జెనెటిక్ ప్రాబ్లం అని, వాళ్ళ జనువుల్లో ఏమైనా లోపం ఉండటం వల్ల కూడా మళ్ళీ రావచ్చు. ఏదైతేనేమి మా ఎవిస్లో పాలసీ ఏంటంటే, మేము ఒకవేళ వెరికోస్ వెయిన్స్కి లేజర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు వచ్చినా కూడా మేము మళ్ళీ ఆ రీడు కానీ, మళ్ళీ ఇంజెక్షన్స్ కానీ, మళ్ళీ లేజర్ కానీ అందరికీ మేము ఫ్రీగానే చేసి పెట్టాం. మేము చేసే దగ్గర 4,800 కేసెస్లో ప్రతి ఒక్కరికి 100% వీ ఫాలోడ్ దిస్. సో నేను చెప్పేది ఏంటంటే, తాత్పర్యం రాదు అని చెప్పలేం, కానీ ఒకవేళ వస్తే కూడా పూర్తిగా కాంప్రిహెన్సివ్గా కేర్ తీసుకోగల కెపాసిటీ ఉందా లేదా అని మీరు అడిగి చేయించుకోవాలి. రాదు, మీకు 100% సక్సెస్ అవుతుందని ఎవరు ఎప్పుడు ఏ మెడికల్ ట్రీట్మెంట్ చెప్పినా కూడా అది 100% ఫ్రాడ్యులెంట్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకంటే అలాంటి మెడికల్ ట్రీట్మెంట్ పుట్టలేదు, అది ప్యూర్లీ అబద్ధం మాత్రమే అవుతుంది. ఓకే, చాలామందికి సర్జరీ తర్వాత నరాలు బ్లాక్గానే ఉంటున్నాయి, ఇంకా పైకి కనిపిస్తున్నాయి అంటారు. అలా ఎందుకు జరుగుతుందంటారు? రైట్ అండి. సో అది నిజం కాదండి. బేసిక్ ఏమవుతుందంటే, మనం ఈ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అంటే లోపల ఒక వైర్ పెట్టి వెయిన్స్ని కరిగిస్తాము. కరిగించిన అంటే ఆ వెయిన్ డయామీటర్ బట్టి, వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి, ఆ కరిగించిన తర్వాత ఆ వెయిన్ కొంచెం గట్టిపడిపోయి లోపల కరిగిపోతుంది. రిమెంబర్, దీనికి ప్రత్యామ్నాయంగా మనం పాత రోజులు ఇదంతా కట్ చేసి లాగేవాళ్ళం, బయట లాగి ఒక 20-30 కుట్లు వేసేవాళ్ళం. అవేం లేకుండా మనం నీడిల్ దుండ చేసినప్పుడు ఆ వెయిన్ గట్టిపడిపోయి హైలనైజ్ అయిపోయి లోపలే కరిగిపోతుంది. ఆ ప్రక్రియ వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి 1 వీక్ నుంచి 3 months దాకా పట్టచ్చు. ఎవరికైనా కూడా 4-5 months పూర్తిగా ఈ వెయిన్స్ అన్ని పోతాయి. ఇకపోతే బ్లాక్ పిగ్మెంటేషన్ అంటారా,
బ్లాక్ పిగ్మెంటేషన్ అంటే మోకాలు కింద భాగం నల్లబడి ఎవరైనా వాస్కులర్ పేషెంట్ వచ్చారు అంటే కనీసం 10 నుంచి 15 ఏళ్ళు ఆ ప్రాబ్లం వాళ్ళు నెగ్లెక్ట్ చేసి వచ్చారు. అది మెడికల్ సైన్స్ చెప్తుంది. అందుకని మనం లేజర్ చేసిన తర్వాత కూడా ఆల్రెడీ ఉన్న బ్లాక్ పోవడానికి 6 నెలల నుంచి 1 ఏడాది పడుతుంది. కొంచెం పేషెంట్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కనీసం 15 ఏళ్ళు నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ప్రాబ్లం. ఓకే, ఈ వారికోజ్ వెయిన్స్కి మీ ఎవిస్ హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్స్ విధానం ఏంటి? రైట్ అండి, ఇక్కడ 3 మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు మనం గ్రహించాలండి. ఒకటి, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా హాస్పిటల్స్ ఏంటంటే ఎక్కువగా మేము కరోనా పేషెంట్లే తీసుకుంటామని మామూలు పేషెంట్స్ నెగ్లెక్ట్ చేయటం, ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా ఆపర్చునిటీ ఉండటం వల్ల. మేము ఒకరోజు కూడా అలా ఆలోచించలేదు. మాకు వచ్చే 100 కొద్ది 1000 కొద్ది పేషెంట్స్ రకరకాల స్టేట్స్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళని మైండ్లో పెట్టుకొని మేము ఫైనాన్షియల్గా కష్టమైనా కూడా మేము కరోనా ఒక్క పేషెంట్ కూడా తీసుకోలేదు. సో ఎవిస్ కంటిన్యూస్ టు బి అ వాస్కులర్ స్పెషాలిటీ హాస్పిటల్. 2, ప్రతి పేషెంట్కి బయట టెంపరేచర్ చెక్ చేసి ఏమాత్రం కరోనా సిమ్టమ్స్ ఉన్నా పంపించేస్తున్నాం. 3, ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ కేసెస్ మన దగ్గర జరిగాయి. సో మనకు ఆ సరిపోయిన ఎక్స్పీరియన్స్ ఉంది, బెస్ట్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంది, బ్రాంచీలు విజయవాడ, వైజాగ్, గుంటూరు అన్ని దగ్గరలో బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా వచ్చి సంప్రదించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఈ వెరికోసే కాకుండా ఈ వెరికోస్ మీన్స్ పరిణామంగా వచ్చే కాళ్ళలో పుళ్ళు కానీ లేదంటే ఏనుగు కాలు కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నిటికీ కూడా పూర్తిగా ట్రీట్మెంట్ ఉండటం వల్ల రిజల్ట్ అనేది 100% ఉంటుంది. ఫైనల్గా పేషెంట్కి వెరికోస్ వెయిన్స్ కాదు వాళ్ళ ప్రాబ్లం, కాళ్ళలో వచ్చిన పుండు చాలామందికి, ఆ పుండు కూడా తగ్గించే వూండ్ కేర్ డిపార్ట్మెంట్ కూడా పరిపూర్ణంగా ఉంది. ఓకే, సంగారెడ్డి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే సార్. చెప్పండి. అయితే మా మోకాలు ముడుకుల కింద 2 కాళ్ళు కింద కొంచెం వాపులాగా ఉంది సార్. అలాగే అది కూడా జస్ట్ ఆ మాత్రం ఎక్కువసేపు నిల్చుంటే ఆ వాపు వస్తుంది, కరెక్ట్. తర్వాత మామూలు కూర్చోగానే అది వాపు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఇదేమైనా వెరికోజ్ సంబంధించిందా కాదా అని? 90% వ్యారికోస్ సంబంధించానండి. సో కాళ్ళలో వాపులు ఒక వ్యారికోస్ వెయిన్స్కి సిమ్టమ్. కానీ 2 కాళ్ళు వాపులు ఉన్నప్పుడు మనం వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయో లేదో చూసుకోవాల్సి వస్తుంది. గుండె ప్రాబ్లమ్స్లో కాళ్ళ వాపులు రావచ్చు, కిడ్నీ సమస్యల్లో కాళ్ళ వాపులు రావచ్చు, లివర్ సమస్యల్లో కాళ్ళ వాపులు రావచ్చు, మనకి పౌష్టికాహారం లోపం వల్ల కాళ్ళ వాపులు రావచ్చు, అలాగే ఎనీమియా ఉంటే కూడా కాళ్ళ వాపులు రావచ్చు. అలానే మన కాళ్ళల్లో రక్త సరఫరా సరిగా లేకపోయినా కూడా కాళ్ళ వాపులు రావచ్చు. సో కరెక్ట్గా ఏ కారణంగా ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేస్తే ఆ కారణం సాల్వ్ చేస్తే పూర్తిగా ఈ వాపులు తగ్గిపోతాయి. కొన్నిసార్లు బీపీ మందులు తీసుకున్న కాళ్ళ వాపులు రావచ్చు. సో అలాగా ఈ ఎగ్జాక్ట్గా ఏ కారణంగా ఉంది అని మనం మీకు ఒకసారి చూస్తే ఇవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి తగ్గించేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే, ఎవిస్ హాస్పిటల్లో బోధకాలకు కూడా ట్రీట్మెంట్ ఉందా? అబ్సల్యూట్లీ అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ బాగా మనం ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసినా, అలానే ఇంకే కారణంగా వాపుల్ని మనం బాగా నెగ్లెక్ట్ చేసినా, వెరికోస్ వెయిన్స్తో పాటు వేరే ఏ వాపులైనా కూడా కాళ్ళలో నీరు అలా చొచ్చుకొని వెళ్ళి ఆ నీరు ఉండిపోయి, ఆ నీరు ఎలాంటిదంటే మన రాగి సంగటి లాంటిది అనమాట. ఇనిషియల్గా వాటర్లా ఉంటుంది, తర్వాత ప్రోటీన్స్ అన్నీ సెటిల్ అయిపోయి అది ఫర్మ్ అయిపోతుంది. అలా గట్టిగా ఆ నీరంతా సెటిల్ అయిపోయి కాళ్ళ ఉండిపోయే తత్వాన్నే బోధకాలు అంటారు. ఈ బోధకాలు కూడా ఒక వాస్కులర్ ప్రాబ్లం యొక్క కాన్సిక్వెన్స్. కాబట్టి ఎనీ వాస్కులర్ హాస్పిటల్ అంటే వాస్కులర్ సమస్యలు డీల్ చేసే హాస్పిటల్ ఎవరైనా కూడా బోధకాలు తగ్గించే విభాగం పెట్టాలి. కాకపోతే నేను అమెరికా నుంచి 2013 నుంచి వచ్చి చూసిన తర్వాత ఒక్క పెద్ద ఫెసిలిటీ కూడా బోధకాలు తగ్గించే ఫెసిలిటీ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ కర్ణాటకలో కూడా లేదు. అందుకని మనం ఏం చేసామంటే బోధకాలు కూడా పూర్తిగా తగ్గించే వ్యవస్థ పెట్టాం. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే దానికి రకరకాల బ్యాండేజీలు కట్టి ఆ వాపును తగ్గిస్తాం. 2, ఆ ఏరియాని పూర్తిగా క్లీన్గా పెట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా ట్రీట్ చేస్తాం. 3, ఇవి 2 అయిన తర్వాత ఒక 60-70% ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆ లూజ్గా ఏలబడే స్కిన్ని పూర్తిగా తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని పూర్తిగా కలిపి మంచి షేప్ ఇవ్వడం కూడా చేస్తాం. ఇవన్నీ కూడా మన దగ్గర వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది అండ్ దీనికి చాలా సక్సెస్ఫుల్ వ్యవస్థ. మనం దగ్గర నెలకి 40 నుంచి 50 బోధకాల పేషెంట్స్ ట్రీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.